ఇక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ వేదికపై పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలన అదేరిందహో అంటూ పొగిడేశారు. 10 ఏళ్ల అభివృద్ధిని ప్రశంసించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావులు కేసీఆర్ పాలన గురించి ఆకాశానికెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని చూసిన సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తాకింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం కేసీఆర్ పాలన సూపర్ అంటూ కితాబిచ్చారు వక్తలు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఏకంగా అభివృద్ధిలో తెలంగాణ ఒక మోడల్ అంటూ పొగడ్తలు కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని కొనియాడారు. దశాబ్ద కాలంలోనే జీఎస్టీ 3 పెరిగిందని మెచ్చుకున్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకిందని ప్రశంసించారు. తెలంగాణ ఒకప్పుడు వెనకబడిన రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి జరిగిందని, మొత్తంగా తెలంగాణ ఒక మోడల్ గా ఎదిగిందని ప్రశంసలు కురిపించారు బ్లేయర్. In 2014, Telangana began a journey filled with high expectations and even higher aspirations. Today, reflecting on the transformation underway in Hyderabad and throughout the state, the story is not only one of progress, but one of enormous promise for the future. The record speaks for itself. As highlighted in your own growth analysis, the state's GSDP has nearly tripled in a decade. Your per capita income has become one of the highest in the whole of the country. But beyond the statistics lies something far more profound. A region once seen as struggling has reimagined itself as a powerhouse of technology, agriculture, and inclusive growth. You have become, in many ways, a model for other parts of the world. గత 10 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆర్థిక రంగంలో అగ్రభాగాన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. తాను దేశ విదేశాల్లోని అనేక నగరాల్లో పర్యటించానని, కానీ హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే తనకు సంబురంగా అనిపిస్తుందని కితాబిచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారని, అందరికీ ఉపాధి దొరుకుతుందని వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ప్రతిబింబించే ఏకైక నగరం హైదరాబాద్ అని కొనియాడారు సుబ్బారావు. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the #1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud. One Indian city that is representative of all of India is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity, safe for everyone, the best example of unity in diversity. ఎలాంటి కనీస సౌకర్యాలు లేని 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించడంపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. హైటెక్స్, హెచ్ఎస్సిసి వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలను కాదని, కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని చోట ఎందుకు నిర్వహిస్తున్నారన్న ప్రశ్న అందరిలో మొదలైంది. వాస్తవానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే గ్లోబల్ సమ్మిట్ ను తెరమీదకు తెచ్చారని, కానీ సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులు కేసీఆర్ ను పొగడడంతో కథ అడ్డం తిరిగిందని చర్చ జరుగుతోంది. ప్రాజెక్టు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే
టోనీ బ్లెయర్, దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు కేసీఆర్ ను పొగిడారు. గ్లోబల్ సమ్మిట్ లో టోనీ బ్లెయర్ గాని, దువ్వూరి సుబ్బారావు గాని తెలంగాణపై కురిపించిన ప్రశంసలన్నీ కేసీఆర్ ప్రభుత్వానికేనని స్పష్టమవుతోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు అన్ని రంగాలు నేలచూపులు చూడడంతో అభివృద్ధి రేటు నామమాత్రంగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. భూమి నుంచి ఆకాశానికి ఎగిన ఫీనిక్స్ పక్షి మాదిరిగా కేసీఆర్ విజన్తో తెలంగాణ సాధించిన వేగవంతమైన సమ్మిళిత వృద్ధిని చూసి అభివృద్ధికి తెలంగాణను ఒక మోడల్గా గుర్తించారు. అప్పటి వరకు అభివృద్ధికి గుజరాత్ మోడల్ మాత్రమే ఉండగా తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఇది కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ వేదిక మీద ప్రముఖులు గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాలు సమ్మిట్ వేదికగా బట్టబయలయ్యాయన్నారు. తెలంగాణ అసాధారణ ఆర్థిక వృద్ధికి సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు సమ్మిట్ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా హరీష్ స్పందించారు. నిజం అరవదని, అది మౌనంగా బయటకొస్తదని, ఆ వెంటనే ప్రతి అబద్ధం కుప్పకూలిపోతదని హరీష్ రావు అన్నారు. ఈ రోజు ఆ నిజం స్పష్టంగా వెల్లడైందని, ఆ నిజం ఏంటంటే తెలంగాణ జీఎస్డీపీ దశాబ్దంలో 3 రెట్లు పెరిగిందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ అంగీకరించడమేనన్నారు. తెలంగాణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ధృవీకరించడం కూడా ఎత్తు అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ప్రతి చేశాయన్నారు హరీష్ రావు. ఎన్ని కల్పిత కథనాలను ప్రచారం చేసినా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను దాచడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాలేదని హరీష్ రావు పేర్కొన్నారు.